स्वागतम सुस्वागतम यंग डायनामिक लीडर नागर कर्नूल शासनसभा तीगल सुरेंद्र माजी कौन्सिलर द्वारा शालवा कार्यक्रम మైదానంలోకి తీసుకురావాల్సిందిగా ఎమ్మెల్యే టాస్ 20 రూపీస్ కాయిన్ ఎవరు కాల్ చేశారు టాస్ పై జేఎల్ఎల్సిసి నాగర్ కర్నూల్ ఆల్ ఇండియా T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు వేదికలు అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఆర్గనైజర్స్కు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్కు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, నాయకులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, ఈరోజు సంతోషకరమైన దినం. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణంలో అందరూ కూడా ఒక మారుమూల ప్రాంతం అని అనుకున్నా ఈరోజు ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నా అంటే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణాన్ని దేశం మొత్తం కూడా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడే మాజీ సాబ్ చైర్మన్ గారు అన్న చెప్పినట్టు తప్పకుండా అన్న మనం ప్రయత్నిద్దాం. నాగర్ కర్నూల్లో కూడా మా ఆర్గనైజర్స్ కూడా మనం వచ్చి చెప్పడం జరిగింది, అన్న మనం కూడా ఒక క్రికెట్ అసోసియేషన్ ద్వారా నాగర్ కర్నూల్ కూడా తెచ్చుకోవాలి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా టీమ్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. తప్పకుండా దానికి ప్రయత్నిద్దాం, మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటివి ఆర్గనైజర్స్ క్రికెటే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్ కూడా మన నాగర్ కర్నూల్లో జరిపే విధంగా ప్రయత్నించాలి. దానికి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే పిల్లలు కూడా ఆకర్షితులై, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అన్ని పిల్లలకు సౌకర్యాలు లేక అన్ని చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేసే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అందరూ కూడా నాగర్ కర్నూల్ పెద్దలు కానీ రాష్ట్రకులు కానీ అందరూ కూడా సహకరించాలి. స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేస్తే పిల్లలు కూడా పాడు కాకుండా వేరే దిక్కు చూడకుండా సరైన మార్గంలో నాగర్ కర్నూల్ ఆల్ ఇండియా T20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు వేదికలు అలంకరించిన పెద్దలకు, అదేవిధంగా ఆర్గనైజర్స్కు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్లేయర్స్కు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, పిల్లలకు, నాయకులకు అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ, ఈరోజు సంతోషకరమైన దినం. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణంలో అందరూ కూడా ఒక మారుమూల ప్రాంతం అని అనుకున్నా ఈరోజు ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరుపుతున్నా అంటే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నాగర్ కర్నూల్ పట్టణాన్ని దేశం మొత్తం కూడా పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటివి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలి. ఇప్పుడే మాజీ సాబ్ చైర్మన్ గారు అన్న చెప్పినట్టు తప్పకుండా అన్న మనం ప్రయత్నిద్దాం. నాగర్ కర్నూల్లో కూడా మా ఆర్గనైజర్స్ కూడా మనం వచ్చి చెప్పడం జరిగింది, అన్న మనం కూడా ఒక క్రికెట్ అసోసియేషన్ ద్వారా నాగర్ కర్నూల్ కూడా తెచ్చుకోవాలి, డిస్ట్రిక్ట్ వైజ్ కూడా టీమ్స్ ఉంటే బాగుంటుంది అన్నారు. తప్పకుండా దానికి ప్రయత్నిద్దాం, మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటూ, ఇటువంటివి ఆర్గనైజర్స్ క్రికెటే కాకుండా ప్రతి ఒక్క స్పోర్ట్ కూడా మన నాగర్ కర్నూల్లో జరిపే విధంగా ప్రయత్నించాలి. దానికి మా వంతు సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే పిల్లలు కూడా ఆకర్షితులై, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అన్ని పిల్లలకు సౌకర్యాలు లేక అన్ని చెడు అలవాట్లకు పాల్పడుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్ ఎంకరేజ్ చేసే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం. అందరూ కూడా నాగర్ కర్నూల్ పెద్దలు కానీ రాష్ట్రకులు కానీ అందరూ కూడా సహకరించాలి. స్పోర్ట్స్ అండ్ అకాడమిక్స్